ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున పునరుద్ధాన శుభములు తెలియజేస్తూ, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచి రాత్రంతా దేవుడు మనందరినీ కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో కప్పుటకు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. రావాల్సిన వారిని కూడా దేవుడు క్షేమంగా నడిపించి వారు కూడా దేవుని యొక్క ఆత్మీయ మేళ్లు పొందవలసిందిగా కోరుచున్నాను. ఈ పరిశుద్ధ దినమున ఈ యొక్క ధ్యాన భాగం మనం చదువుకున్నాము. వాక్య భాగము లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచ్చినారు. ఇది చాలాసార్లు మనం విని ఉంటాం, కానీ చాలా లోతైనటువంటి అంశాలు అనుకుంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ అంశం ఏంటంటే కృపకు కృతజ్ఞతలు, కృపకు కృతజ్ఞతలు అనే మాట అంటాడు. ఎందుకంటే థ్యాంక్ఫుల్ ఫర్ గ్రేస్ అంటే మనం ఎప్పుడు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే ఆయన మన కృప కనుక మనం ఏది కృప అంటే మనం ఏంటంటే అనర్హులైన మనకు అర్హత కలిగించేదే కృప. మనం పాపులము, నీతిమంతులం కాదు. కనుక మనం ఏ రీతిగా ఉన్నామో దేశాయి తెలుసు. కానీ ఆ రక్తంలో కడుగబడిన తర్వాత మనం నీతిమంతులు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతాము. ఆ కృపకు కూడా అర్హులుగా ఉంటాం. కనుక ఈ కృప ఈరోజు మనం చూస్తే ఈ కృప కృతజ్ఞతలు ఆ చెల్లించిన వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందాం. అయితే ప్రియమైన వాళ్ళరా, కృపకు మనం చూసినప్పుడు కృప అనే మాట మనం చాలాసార్లు ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు అంటాడు. ఎపిసి పత్రిక 2వ అధ్యాయము 8 వచనాలు మనం చూస్తే, ఎందుకంటే కృప అనేది ముఖ్యమైనది అన్నింటిలో. కనుక ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఈ కృపకు నిజమైన కారణం ఎక్కడ ఉందో చూపించే వ్యక్తిని మనం చూస్తాం ఇప్పుడు. కనుక భౌతికంగా అంటే భౌతిక విషయాలు మనం ఎప్పుడు కృతజ్ఞత నిండి ఉండాలి. మన జీవితాల్లో దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేసి ఉంటాడు. ఆ మేళ్ళకు మనము కృతజ్ఞత చెల్లించట్లా, ఒక్కోసారి మర్చిపోతుంటాం. ఆ దేవుడు చేసేట్లే అనుకుంటా ఉంటాం, కానీ అది కృతజ్ఞత చెల్లించాలి. ఎక్కడ? బహిరంగంగా ఆయన ఎదుట సాగిలపడి కృతజ్ఞత చెల్లించాలి, గొప్ప శబ్దంతో అంటాడు. కనుక మనము ఒకవేళ కొంతమందితో పంచుకోవచ్చు, సంఘముగా కూడి కృతజ్ఞత చెల్లించాలా. కనుక ఎక్కడ ఉన్నా కానీ దేవుని కృతజ్ఞత చెల్లించే వారంగా మనం ఉండవాలని జ్ఞాపకం చేస్తాం ఈరోజు. అయితే ఈ కృపకు ఆ కృతజ్ఞత నిజమైన కారణాన్ని చూడడానికి దేవుడు మనకు ఈ ఉదయకాలంలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించడానికి. ఎందుకంటే ఈరోజు మన భాగం చూస్తే మొట్టమొదట కృపకు కృతజ్ఞత అనే దానిలో మొట్టమొదటిది ఏంటంటే విషాదకరమైన సంఘము. మొట్టమొదటిది ఏంటి విషాదకరమైన సంఘం అంటే ఏ ట్రాజిక్ కాంగ్రిగేషన్ అంటాం. ఎందుకు విషాదకరంగా ఉందంటే సంఘము దేవుణ్ణి మర్చిపోతుంది. ఒక్కోసారి సంఘము దేవుణ్ణి మర్చిపోతుంది. అంటే దేవుడు చేసిన మేళ్ళను మనం మర్చిపోతా కొన్నిసార్లు ఏదో భౌతికంగా ఉన్నాము, జీవిస్తున్నాం అనుకుంటాం, కానీ దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే ఆయన స్తుతులకు అర్హత కలిగిన వాడు. కనుక అటువంటి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించట్లా. అందుకని ఇక్కడ అంటాడు విషాదకరమైన సంఘము అనే మాట మొట్టమొదట మనం వాళ్ళని చూడగలం. ఎవరంటే ఆ 10 మంది కుష్ఠరోగుల్లో మనకు కనిపించేది. ఆ కుష్ఠరోగులే అనుకుంటాం, కానీ మనం కూడా వాళ్ళని చూస్తే వాళ్ళు ఆరోగ్య రీత్యా వాళ్ళు చూస్తే కుష్టి వ్యాధి గలవాళ్ళు. మనం పాపపు రీత్యా మనం పాపులంగా ఉన్న మనము మరి అంతగా ఆయన మనం కాపాడుతూ ఉంటే మరి ఆ వ్యక్తి 10 మంది వచ్చి ఆయన అడిగినప్పుడు మరి మనం ఎందుకు దేవుని సన్నిధికి రావట్లేదు? దేవుని సన్నిధిలో ఎందుకు దేవుని ఎలుగెత్తి అయ్యా నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా, స్వస్థపరచయ్యా అని మన దేవుని సన్నిధిలో అనాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చూడండి ఒకసారి లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనంలో, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గల్లియ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, యేసు ప్రభువా మమ్మ కరుణించుమని కేకలు వేసిరి. కనుక ఈ యొక్క విషాదకరమైన సంఘం ఒక కాంగ్రిగేషన్. ఆ కాంగ్రిగేషను జన సమూహము లేకపోతే సంఘ సభ్యులు కావచ్చు, ఎవరు మన యేసయ్యను అంతగా అడిగేవాళ్ళు, విశ్వాసంతో అడిగేవాళ్ళు ఉండాలి. ఎందువల్ల? మొట్టమొదటి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళ కండిషన్ ఏంటంటే కుష్టి వ్యాధి గల వాళ్ళు.
కనుక ఆ కుష్టి వ్యాధి ఉంది కాబట్టి కుష్టి వ్యాధి అనగానే మనకి లేవి కాండంలో మనకు జ్ఞాపకం వస్తుంది. మోషే ధర్మశాస్త్రం వాటిలో మనం చూసినప్పుడు లేవి కాండము 13 అధ్యాయము, లేవి కాండము 13 అధ్యాయము మనం చూస్తే ఆ మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి. 13 అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెంట్రుకలు తెల్లబారిన ఎడలను, పొడ ఒక పొడలాగా వచ్చేస్తాయి. ఆ పొడ యాజకుడికి చూపించాల. యాజకుడు చూపిస్తే ఆ యొక్క అక్కడ వెంట్రుకలు మటుకు తెల్లగా వస్తే ఆ తెల్లగా కనపడినప్పుడు ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కిందకుంటుంది. అంటే లోతుగా మనకి ఇప్పుడు తెలియలేదు, కానీ పాత వాటిలో మనం చూస్తే పూర్వమంతా పాత నిబంధన గ్రంథాలు కావచ్చు, తర్వాత మేము చిన్నకున్నప్పుడు కూడా కొన్నిసార్లు కుష్టి వ్యాధి వాళ్ళు వస్తే పాపం వాళ్ళు ఒక రకంగా అసహించుకునేవాళ్ళు. ఎందుకంటే అపవిత్రమైన వాళ్ళు. ఇక్కడ యాజకుడు అంటాడు చూడండి, ఇక్కడ పల్లముగా కనబడేలా అది కుష్టి పొడ. యాజకుడు వారిని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఎవరతను? అపవిత్రుడు. మరి మనం కూడా యేసయ్య దగ్గర రాకపోయిన మాకు ముందు మనం అపవిత్రమే, మనం పాపులమే. కనుక ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనము రక్షించబడిన వారిగా మనం ఉన్నాం. అంటే ఒక కాంగ్రిగేషను, ఒక సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఏ రీతిగా యేసయ్య మీద మనం విశ్వాసం ఉంచుతున్నామో, ఏ రీతిగా వారు ఆయన దగ్గరకు వచ్చి యేసు ప్రభువా మమ్మ కరుణించయ్యా అనే మాట వాళ్ళు అన్నారంటే ఎంతగా వాళ్ళ విశ్వాసం ఉంది. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ యొక్క ఆరోగ్య రీత్యా చూస్తే వాళ్ళు కుష్టి వ్యాధి గల వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళ చర్మము లోతుగా ఉందంతే. అంటే కుష్టి వ్యాధి కలిగిందంటే చర్మము లోపల తినేస్తూ ఉంటుంది అంతే, లోతుగా. ఆ లోతుగా ఉన్న దానికి మనం చూస్తే మనం కూడా అలాంటి వాళ్ళగానే ఉన్నాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరం పాపం చేసిన వాళ్ళమే, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం అనే మాట అంటాడు. అలాగే లేవి కాండంలో మనం చూస్తే 13వ అధ్యాయము 7వ వచనంలో, అయితే వాడు తన శుద్ధి విషయము యాజకుని కనబడిన తర్వాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించేలా వాడు రెండవసారి యాజకుని కనపడను. అంటే అతనిలో ఆ వ్యాధి అలాగే ఉంది. అంటే కుష్టి ఎక్కువైపోతుంటుంది. ఒక్కోసారి టైం ఇచ్చినప్పుడు కొంతకాలం ఊరికి బయట ఉన్నప్పుడు కొంత తగ్గినప్పుడు రమ్మంటారు. యాజకుడికి మళ్ళీ కనపడితే యాజకుడు చెప్పాలా, ఈయన కుష్టి తగ్గింది, పొడ లేదు అని చెప్పాలా. కనుక ఆయన చెప్పేంత వరకు వాళ్ళకి దూరంగానే ఉంటారు. ఎందుకు? వాళ్ళు అపవిత్రులు అంటారు. మనం కూడా పాపులంగా ఏ భేదము లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. మనం ఇంకా పొందలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అటువంటి విషాదకరమైనటువంటి సమాజము, విషాదకరమైన సంఘము ఉండుందేమో ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాలమున, ఈ పరిశుద్ధమున దేవుడు మనకి ఈ యొక్క ఆ కుష్టి వ్యాధి ఎలాగా వాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన వెళుతూ ఉంటే మార్గ మధ్యములో వాళ్ళు ఆయన వెంబడించి ఆయన ఎంతగా వాళ్ళు విశ్వాసంతో అడుగుతున్నారో మనం కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడే మనం రక్షించబడతాం. ప్రియమైన వాళ్ళరా, అంతేకాకుండా వాళ్ళ చర్మం లోతుగా ఉంది. ఆ లోతే కాదు, ఇంకా శరీరం అంతా వ్యాపిస్తుంటే ఒకసారి గోళ్ళు ఉండవు, ఎన్ని తినేస్తూ ఉంటాయి మొత్తం ఒకటొకటి. వాళ్ళ చేతులు సరిగా పట్టుకోలేరు. ఎందుకని? అది వచ్చినప్పుడు ఆ యొక్క చర్మం అంతా ఏమొద్దంటే మాంసాన్ని తినేస్తూ ఉంటాయి అంతే. సరిగ్గా వాళ్ళు పట్టుకోలేరు, చేతులు ఇట్టుంటే ఎట్లాగనే. కనుక ఆ లోతుగా ఉంది. ఆ లోతుగా ఉన్న తర్వాత శరీరం అంతా వ్యాపిస్తుంది. ఆ శరీరం అంతా వ్యాపించినప్పుడు మనం కూడా ఒక్కోసారి అంతే, మనం ఒక్కోసారి మోసపోతూ ఉంటాం. మోసపోయే వాళ్ళం మనం కాకుండా దేవుని కూడా మోసపుచ్చాలనుకుంటాం. దేవుని కూడా మోసపుచ్చితే మనం ఏ విత్తుతామో అదే పంటకు వస్తాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం అంటాడు కదా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో అదే ఆ పంటనే పోయినంతే. మనం ఏ విత్తుతామో ఆ పంట. మంచిని విత్తే మంచి పంట వస్తుంది మనకి. ఒకవేళ మనము మామిడి విత్తనం విత్తి నాకు యాపిల్ పండు రావాలంటే రాదుగా.
ఏ విత్తనం విత్తావో ఆ పంటే వచ్చుద్ది. మనం ఎంతగా మంచిగా, ఎంతగా దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నామో, ఎంతగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తున్నామో, ఆ పంటనే మనం కోసుకుంటాం అలాగనే. కనుక ఇక్కడ వీళ్ళలో ఉన్నటువంటి అపవిత్రత వలన, వాళ్ళకొచ్చిన వ్యాధి వల్ల, ఆ వ్యాధి లోతుగా ఉంటుంది. ఇంకా కాకుండా శరీరం అంతా వ్యాపించింది అది. ఆ శరీరం అంతా వ్యాపించింది. కనుక లేవి కాండము అది 2 చూడాలి ఒకసారి మనం. లేవి కాండము 13వ అధ్యాయము, 13వ అధ్యాయం మనం చూస్తే 13వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినప్పుడు, వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలను, వాని కుష్ఠము వాని తలలో ఉన్న తల నుంచి వ్యాపిస్తుంట. మనకు కూడా పాపం అనేది కూడా అక్కడే ఉంటుంది అంతే. తలలో వ్యాపించును అనే మాట. కనుక అది యాజకుడు ఏం చేశాడు? కన్ఫర్మ్ చేశాడు. ఇతనికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇతను కుష్ఠవ్యాధి గలవాడు, అపవిత్రుడు అని చెప్పాడు. 45వ వచనంలో చూడండి, అక్కడ 45వ వచనంలో, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరియబోసుకునే వలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఎందుకు వాళ్ళు బిగ్గరగా యేసయ్యని అడిగారు? వాళ్ళు ఎందుకు బిగ్గరగా వాళ్ళు మాట్లాడారు? అక్కడ చూస్తే మనకి ఆయనకి ఎదురుగా వచ్చారు, దూరంగా నిలిచారు. యేసు ప్రభా మమ్మ కరుణించయ్యా, యేసయ్యా కరుణించయ్యా. ఎందుకు బిగ్గరగా? వాళ్ళు అపవిత్రులు కనుక వాళ్ళు ఎంత భయంతో ఆ గుడ్డ పైన కప్పుకుంటా మరి దగ్గరగా రావడానికి కూడా వాళ్ళ సమాజం రానిరు వాళ్ళని. ఎక్కడో ఊరి దూరంగా ఉండాలి వాళ్ళు. అటువంటి మనుషులు యేసయ్య దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళు ఉన్న విశ్వాసం. ఎందుకంటే ఒక విషాదకరమైన సంఘముగా మనం ఎవ్వరూ ఉండకుండా మనందరం యేసయ్య దగ్గరికి రావాలి. మనం ఎప్పుడైతే వస్తామో, ఎప్పుడైతే అడుగుతామో, ఆయన మనందరినీ కాపాడేవాడని మనం తెలుసుకోవాలి ప్రియులారా. కనుకనే మనం చూస్తే ఇంకోటి, అపవిత్రత అనే మాట మనం చూస్తే డిఫైల్స్ అంట. ఈ అపవిత్రత ఏం చేస్తుందంటే, శపించబడిన దాన్ని ఏదైతే దేవుడు వద్దన్నాడో, తీసుకోవద్దన్నాడో, ఆకాన్ అనేటువంటి వ్యక్తి తీసుకున్నాడు. ఏమైంది? అతనితో పాటు అది కుటుంబం అంతా చంపేశారు. అందరినీ రాళ్ళు వేసి కుప్పగా వేసాడు అక్కడ కదా. ఎందుకు చేశాడు? ఏదైతే నువ్వు అపవిత్రమైనది తీసుకోబాక అని చెప్తాడు దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా ఆకాను ఆ పని చేస్తే దేవుడు ఏం చేశాడు చూడండి. యెహోషువ గ్రంథం మనం చూస్తే, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో ఆ డేరా. ఎందుకు ఆశించాడు? దురాశ దుఃఖమునకు చేటంట అంటాడు. పాపం వల్ల వచ్చే జీతము మరణం అంతే. కనుక దురాశలోనే మనం పాపం చేస్తాం, అన్నీ చేస్తాం. పాపం సైతాన్ని వచ్చేస్తాడు అంతే. చేయవద్దన్న పని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అంతే. కానీ ఈ వ్యక్తికి ఏం చేశాడు? ఆశపడ్డాడంట. దేనికి ఆశపడ్డాడు అతను? ఎంతగా ఆశపడ్డంటే అతని జీవితంలో మనం చూస్తే అక్కడ అంటాడు, ఇక్కడ ఒక మంచి సీనారు పై వస్త్రం అంట. అంత బాగా మంచి వస్త్రం ఉంటే ఆ వస్త్రాన్ని ఆశించాడు. అలాగే ఒక బంగారు 2 తులముల 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని 200 తులముల వెండిని ఆ మొత్తం ఆశించి డేరాల దగ్గర దాచిపెడితే వీళ్ళు ఓడిపోతున్నారు. ఇశ్రాయేలు ఎందుకు ఓడిపోతున్నారు? ఎందుకు అపజయం వస్తుందంటే దేవుడు అప్పుడు చెప్పాడు, ఒక్కరు నా మాటకు విరోధముగా జీవించారు, శపితమైన వాటిని ఆశ్రయించారు అంతే. కనుక వాళ్ళు ఎవరో చెప్తే అక్కడ వాళ్ళు కోపోద్రేకమైన తర్వాత ఎప్పుడైతే ఆయన ఒప్పుకున్నాడో 26వ వచనం, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడే మళ్ళీ కొనెను, అందుచేత నేటి వరకు ఆ చోటికి
ఆకోరు లోయ అంటే బాధ లోయ, బాధ, దుఃఖం. ఎందుకు దుఃఖం వచ్చింది? దేవుడు చెయ్యవద్దన్న పనిని చేశారు, అంతే. ఆజ్ఞ అతిక్రమించారు. అతిక్రమించడం వల్ల ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆ పాపం ఏం చేసింది? మరణానికి దారి తీసింది. కనుక ఎప్పుడైతే అపవిత్రత ఉంటుందో, ఆ రీతిగా ఆశపడితే, దురాశ ఉంటే ఈ రకంగా ఉంటుంది. దావీదు కూడా అంతే. దావీదు జీవితంలో మరి దేవుడు అంతగా గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేల్ దేశం రాజుగా మరి చేస్తే, ఆయన అంత ఏం చేశాడు? తర్వాత ఆయన సంధ్య వేళ సాయంత్రము ఆ మిద్దె మీద తిరుగుతూ ఉంటే ఒక స్త్రీ కనపడితే ఆమెను మోహించి ఆమెను పాడి. ఆ తర్వాత ఎందువల్ల? ఒంటరితనం. ఆ ఒంటరితనంలో ఉంటే ఇటువంటి ఆలోచనలు. కనుకనే వీళ్ళు ఉండేది ఎక్కడ? దూరంగా ఒంటరిగా నివసించాలి వీళ్ళు. ఎవరు? కుష్టివ్యాధి గలవాడు. వాళ్ళ కుష్టివ్యాధి ఉంది, అపవిత్రపరచబడిన వారు, వారు సమాజంలోకి రాలేరు. సమాజంలోకి రాకపోతే వాళ్ళంత దుఃఖమే, అక్కడ ఉండి అందరూ ఏడుస్తూ ఉంటారు అంతే అక్కడ. కనుక ఒంటరి జీవితాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు పాపం అనేది సాతానుడు ప్రేరేపిస్తాడు. తప్పు చేయాలా, పాపం చేయాలని. మనం దావీదుని చూసాం. సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము చూస్తే, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయంలో రాజులు వసంతకాలం యుద్ధానికి వెళ్తారు. రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో దావీదు ఏం చేశాడంటే, యోవాబును అతని ఇశ్రాయేలు అందరినీ పంపగా వాళ్ళు అక్కడ ఆ యుద్ధానికి వెళ్ళారు. ఈయన మాత్రం యుద్ధానికి వెళ్లకుండా ఏం చేస్తున్నారు? 2వ వచనం చూడండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడిన. ఈయనకి ఆకానికి ఏం కనపడింది? వస్త్రము, వెండి, బంగారం కనపడ్డాయి. ఆశపడ్డాడు. ఇతనికి ఏం కనపడింది? ఈయనకి పాపం. ఇది కూడా స్త్రీ కనపడింది. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మరి అన్ని జీవితాల్లో మనం చూస్తే ఇవన్నీ దేవునికి విరుద్ధమని తెలుసుకోవాలా. కనుక లేవీకాండం మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. లేవీకాండము 13వ అధ్యాయము, లేవీకాండము 13వ అధ్యాయము 46వ వచనంలో, ఆ పొడ వాని కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును, వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. అప్పటికి పడుంది అంటే కుష్టు వ్యాధి ఉంది అంటే యాజకుడు ఎవరు చెప్పి చూడాలా? యాజకుడు చూడాలి. అది యాజకుడు చూశాడు, కుష్టి వ్యాధి ఉందని చెప్పాడు, ప్రత్యేకంగా నివసింపవలను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలను. అంటే అందరితో సమాజంతో ఉండలేరు. అంటే వాళ్ళది ఒక విషాదకరమైన సమాజం వాళ్ళది కదా. విషాదకరమైన సమాజం. ఏం సమాజం అది? అక్కడ అపవిత్రులుగా ఉన్నారు కనుక కుష్టివ్యాధితోటి దూరంగా ఒంటరిగా నివసించే వాళ్ళు. ఒకవేళ గుంపులు ఉండొచ్చు, లేదా ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనకి ఆయనకి జ్ఞాపకం చేస్తే వాళ్ళు ఏడ్చారు. ఈ 10 మంది కుష్టివ్యాధులు వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి వాళ్ళు ఏడ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వాళ్ళు ఏడ్చారంటే వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఎంతనో స్వస్థపరిచాడు ఆయన. మరి విన్నారు వాళ్ళు. మరి విని దూరంగా ఉండి వాళ్ళు విని తర్వాత వాళ్ళు తెలుసుకొని యేసు ప్రభుని గురించి మరి ఎక్కడ విన్నారు? ఏమి విన్నారు? ఒక గుడ్డి పిచ్చికడిన బర్తిమేసు గురించి కావచ్చు, లేకపోతే రక్తస్రావం గల స్త్రీని కావచ్చు, లేకపోతే వెన్నెముక వంగిపోయి మరి ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, లేకపోతే మరి ఆ 12 సంవత్సరాల బాలికని యేసయ్య బ్రతికించాడు కావచ్చు. మరి ఇవన్నీ చూసినప్పుడు విన్నప్పుడు వాళ్ళకి ఒక విశ్వాసం వచ్చింది. మేము కూడా యేసయ్య ఎదుట కనపడి ఆయన అర్థిస్తే, ప్రార్థిస్తే మేము తప్పకుండా స్వస్థత పొందుకుంటాము అనేటువంటి వారి ఏడుపు, క్రై చూస్తే, విశ్వాసం చూస్తే వాళ్ళు ఏమని అంటున్నారు ఇక్కడ? యేసు ప్రభువా మమ్ము కరుణించుమయ్యా, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా. యేసు అంటే మాటకు రక్షకుడే అంటాం. ఈ ప్రభు అనే మాట మనం చూస్తే ఆయన ప్రధాన సైన్యాధిపతి. అంటే వాళ్ళకు అంత ఆలోచన అంటే యేసు ప్రభువా అనే మాట అన్నారంటే రక్షకుడైన మా సైన్యాధిపతి అయ్యా. అంత గొప్పగా వాళ్ళు ఆ మాట అంటానికి. ఎందుకంటే ఆయన శక్తి గలవాడు, స్వస్థపరిచేవాడు. అటువంటి శక్తి, స్వస్థత ఈయనలోనే ఉంది కనుక
యేసు ప్రభువా అనే మాట మాట్లాడితే వాడు వెంటనే అన్నాడు, మీరు యాజకుని కనపరచుకోండి అన్నాడు. అంతే, ఒక్క మాట అన్నాడు అంతే. ఏం చెప్పాడు? మిమ్మల్ని స్వస్థపరుస్తా, మీరు స్వస్థ అని అనలా, ఏమనలా, యాజకుని కనపరచుకోండి అన్నాడు అంతే. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోమని వార్త చెప్పి. అంటే ఇక్కడ ఎందుకంటే మనం చూస్తే ఈ యేసయ్యకు ఆయనకి స్వస్థపరిచే అధికారం ఉంది, ఆయనకి శక్తి ఉంది. కనుక అటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తే మేము కూడా స్వస్థపడతాము. మాకింతగా మా జీవితంలో మేము ఎక్కడో విషాదకరమైన ఒక సమాజముగా మేమందరం దుఃఖిస్తూ ఏడుస్తూ ప్రతిరోజు నిత్యము మా శరీరాన్ని చూసుకుంటా శరీరము రోజు రోజుకి అది క్షీణించిపోతా ఉంటే ఆ దుఃఖము బాధలు యేసయ్యకి ఎదురు వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసముతో యేసయ్య దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక విశ్వాసంతో కేకలు వేశారు. ఒక పాపి చేయవలసింది 10 మంది కుష్ఠరోగులు చేశారు. పాపి కూడా అంతే, పాపం చేసిన వాళ్ళు కూడా దాక్కొట్ట కాదు, యేసయ్య ఎదురుకు రావాలంతే. మనం ఒకవేళ యేసయ్య సన్నిధికి రావాలి, వచ్చి ప్రభువా పాపునైనా నన్ను క్షమించు ప్రభా. నిన్న శుక్రవారం చెప్పాను నేను, చిన్న ప్రార్థన, అత్యంత శక్తివంతమైన ప్రార్థన ఏంటంటే ఏం ప్రార్థన? సుంకరి చేసిన ప్రార్థన. పాపినైనా నన్ను కరుణించయ్యా, పాపినై నన్ను కరుణించు. ఇక్కడ వీళ్ళు కూడా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించయ్యా అంటే కరుణగల దేవుడు ఆయన. ఆయన కనికరము, కరుణ, దయ, కృప అన్నీ ఉన్నాయి, అనుగ్రహం అన్నీ ఉంటాయి. కనుక అటువంటి గొప్ప దేవుని దగ్గరకు వచ్చి ఆయన అడిగితే తప్పకుండా స్వస్థపడతాము అనేటువంటి విశ్వాసము వారి జీవితాల్లో ఉంది ప్రియులారా. కనుకనే యేసయ్య దగ్గరికి వాళ్ళు వచ్చారు, మొర్రపెట్టారు. కనుకనే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నశించిన దాన్ని వెతకడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు ఆయన. కనుక నశించిన వారిని ఎవరైతే ఉంటారో వారి పాపాల నుండి విడిపించే శక్తి యేసయ్యకే ఉందంతే. నేను తెలుసుకోవాల్సి మనది ఏంటంటే, నేను పాపిని, నేను తప్పు చేశాను, తప్పు చేసి నన్ను నా పాపాలు పోవాలంటే యేసయ్య ఎదుట ఒప్పుకుంటే నా పాపం నుంచి నాకు క్షమాపణ, విడుదల కలుగుతుందని మన విశ్వాసంతో నమ్మాలి ప్రియులారా. కనుకనే రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభులోనే. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ వచనం అంటాడు, మరి ఎవని వలననో రక్షణ కలుగదు, ఈ నామముననే మన రక్షణ పొందవలను కదా, కానీ ఆకాశము క్రింద కానీ మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదంతే. అంటే ఆకాశము క్రింద ఏ మనుషులు ఎవరి వల్ల రక్షణ లేదు, యేసుక్రీస్తు నామములోనే మనకు రక్షణ. కనుక అటువంటి రక్షణ అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం ఏం చెప్పి 4:12 మనం చూస్తే ఆ మాట కనిపిస్తుంది. అలాగే అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 31 చెరసాల నాయకుడు తను తాను చంపుకోవాలని కత్తి దూసుకోపోతుంటే పౌలు శీల అంటారు, మేము ఇక్కడే ఉన్నామో భయపడద్దు అనే మాట. అంటే వాళ్ళని చూసి వాళ్ళిద్దరిని, అయ్యా చెరసల్లో వేసి మిమ్మల్ని కొట్టి బొందుగే వేసి ఆ చెక్కతో బిగించి కాళ్ళు చేతులు కదలకుండా చేసిన రాత్రంతా మీరు దేవుని స్తుతించి పాటలు పాడుతున్నారయ్యా, మీ విశ్వాసం గొప్పది. అంత భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలి తలుపులన్నీ తెరుచుకున్నా మీరు పోకుండా ఇక్కడే ఉన్నారు, మీతో పాటు ఖైదీలను ఎవరిని పోనీలా. ఇంత విశ్వాసం గలవారు, ఇంత నీతిమంతులు కనుక ఒక్క మాట అన్నాడు, అయ్యా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలయ్యా అన్నాడు. చూడండి 16వ అధ్యాయము 31వ వచనంలో, అందుకు పౌలు శీల అన్నారు కదా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. రక్షణ పొందాలి అంటే ఎవరిలో విశ్వాసం ఉంచాలా? ప్రభు అయిన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. రక్షణ పొందాలంటే మన కుటుంబం అంతా యేసయ్యలో విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఎవరికి వచ్చింది? ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసయ్యని, యేసు ప్రభా మమ్మల్ని కరుణించయ్యా అన్నారు. వాళ్ళ స్థితి దీనస్థితి, కుష్ఠవ్యాధితో ఉన్నారు. అదంతా చర్మం అంతా లోతైపోతుంది, అంతే శరీర భాగాలకు వెళ్ళిపోతుంది, లోతుగా మొత్తం వ్యాపించింది. ఇక్కడ ఏడ్చిన తర్వాత అపవిత్రమైపోయారు, ఏడుస్తున్నారు. ఏడ్చి చివరకు యేసయ్య దారిని వస్తూ ఉంటే ఆయనకి ఎదురయ్యారు పిల్లరా. బయటికి రాకూడదు వాళ్ళు, కానీ వచ్చాడు ధైర్యం చేసి. ఎందుకంటే మమ్మల్ని స్వస్థపరిచే యేసయ్య శక్తిమంతుడు వస్తున్నాడు అని చెప్పి
వాళ్ళు వచ్చారు ప్రియమైన వాళ్ళారా. కనుకనే అంటాడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అందరినీ రమ్మంటాడు అంతే ఆయన. మనం ఏ ఏ భారంతో ఉన్నామో, ఎలా ఉన్నామో యేసు ప్రభుది ఆయనకి తెలుసు, యేసయ్య తెలుసు. కనుక మనం ఏం చేస్తాం? యేసయ్య పిలిచిన ఆ పిలుపును మనము చెవి యొక్కట్ల. ఆ పిలుపు వింటంలా. మత్తయి సువార్త 11 అధ్యాయము 28 మనకు అందరూ తెలుసు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు రావాలా? యేసయ్య యొద్దకు రావాలా. ఆ కుష్టివ్యాధి గల వాళ్ళు ఎవరి దగ్గరకు వచ్చారు? యేసయ్య వద్దకే వచ్చారు. యేసయ్య వద్దకు వచ్చారు కనుక స్వస్థపడ్డారు. కనుక మనము యేసయ్య దగ్గరకు వస్తే, ఆయన పిలుపుకి మనం లోబడితే, మొట్టమొదటి విధేయత చూపితే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనం తెలుసుకోవాలి పిల్లరా. కనుకనే రెండవదిగా చూస్తే, మొట్టమొదటిది విషాదకరమైన సమాజము, రెండవదిగా ఒక అద్భుతమైన కరుణ. యేసుక్రీస్తు ప్రభుది ఏంటంటే అద్భుతమైన ఏ ట్రెమండస్ కంపాషన్. ఆ కరుణ కనికరం ఎలాంటిదంటే అద్భుతమైంది. ఎందుకు అద్భుతమైందంటే లూకాసు వార్త 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయం అని చూస్తే, లూకాసు వార్త 17వ అధ్యాయము 14వ వచనం, 17-14లో ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులు కనపరచుకోడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులేరి. ఏమన్నా ఒక్క మాట యేసయ్య, నీకు కుష్టి వ్యాధి ఉందని యాజకుడు చెప్పాడు. యాజకుడు చెప్పాడు కనుక మీరు దూరంగా అపవిత్రమైన వారు కనుక పాళెమునకు వెలుపలు నివసిస్తున్నారు. నివసించేవాడు కనుక మీలో తగ్గుతుంది అంటే మళ్ళీ ఎవరికి కనిపించాలా? యాజకుడే మళ్ళీ చెప్పాలి. ఆ యాజకుడికి పొమ్మంటారు. కనుక ఆయన ఏమన్నాడు అక్కడ? ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి, ఎందుకు వచ్చారని అన్నలా ఆయన. ఎందుకు వచ్చారు? మీరు అపవిత్రమైన వారు కదా, మీరు కుష్టి వ్యాధి గలవాళ్ళు కదా, మరి సమాజంలోకి ఎందుకు వచ్చారని మాట అన్నాడా? ఆయన్ని చూచిన తర్వాత ఆయన ఏం చేశాడు? మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు అంటే యేసయ్య అప్పుడే నిర్ణయించుకున్నాడు, వీళ్ళు శుద్ధులు అవుతారు, యాజకుడికి అగపడతారు, యాజకుడు వాళ్ళని చూచి మీకు కుష్టి లేదు, రండి మళ్ళీ పాళెములోకి వచ్చేసాడు, అందరితో ఉన్నాడనే మాట అంటాడని యేసయ్య తెలుసు. కానీ వారైతే సంతోషంగా వెళ్ళిపోయి అర్థమైపోయింది వాళ్ళకి. మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన చెయ్యి పెడితేనే లేకపోతే కాదు. ఆయన వస్త్రపు చెంగులో స్వస్థతుంది, తర్వాత నోటి మాటలో స్వస్థతుంది. శతాధిపతికి చెప్పాడు, నా దాసుడయ్యా పక్షవాయుతో బాధపడుతున్నాడు, మరి పండుకో ఇంట్లోనే ఉన్నాడయ్యా అంటే, ఇంటికి వస్తా అన్నాడు. అయ్యా నా ఇంటికి వచ్చి కూడా నేను యోగ్యుడని కాదయ్యా, అర్హత లేదు, నాకు ఆ యోగ్యత లేదయ్యా, నువ్వు మాట మాత్రం సెలవు. యేసయ్య మాట అంత శక్తి అన్నమాట. ఏమన్నాడు? వాళ్ళని చూచాడు, కనికరపడ్డాడు, మీరు వెళ్ళి యాజకునికి మీ దేహము కనపరచుకోండి, అంతే. ఆ మాటే మనం కూడా మన జీవితాల్లో యేసయ్యలో విశ్వాసం ఉంచితే మనకు అదే మాట చెప్తాడు. ఆయన అంత మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు కనుక ఆ దేవుడికి సమస్తం ఉంది. కనుక ఎప్పుడైతే ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము వారు దేనికి అర్హులు కాదు, వాళ్ళు కుష్టి వ్యాధి వాళ్ళు. ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలా? వాళ్ళని వెలుపునే ఉండాలా, అపవిత్రం అరుస్తూ ఉండాలా, దుఃఖపడతా ఉండాలా, అంతే. కానీ వాళ్ళకి ధర్మశాస్త్ర అర్హత లేదు. కానీ వారందరికీ మరణశిక్ష చివరికి. ఎందుకు? అక్కడే చనిపోతారు వాళ్ళు. అక్కడ ఉంచారు అంటే అప్పటికి చర్మం అంతా తినేస్తుంది, అంతే. వేళ్ళు కానీ తర్వాత అంతా దేహం అంతా వచ్చేసి, ఇప్పుడు తర్వాత మెడిసిన్స్ వచ్చి బాగా అయింది, కానీ అప్పట్లో అట్లా ఉండేది. కనుక 10 మంది మరణించాల. కనుక వాళ్ళు ఆయన కలిసినప్పుడు ఆయన కృపను పొందుకున్నారు. వాళ్ళు ఇప్పుడు యేసయ్యని కలిసినప్పుడు ఎక్కడ కలుసుకున్నారు? వాళ్ళు యెరూషలేమునకు యేసయ్య ప్రయాణమైపోతుంటే సమరయ గలియ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి. ఎంత విశ్వాసం వాళ్ళకి అంటే, ఈ జనం ఏమన్నా అనుకొని ఏమన్నా కానీ మాకు కావాల్సింది ఏంటి? స్వస్థత. మేము కూడా మనుషుల్లో ఒకరిగా మేము కూడా సమాజంలో కలిసి ఉండాలా. సమాజంలో కలిసి ఉండాలా, నా కుటుంబంతో నేను కలిసి ఉండాలా. ఒకవేళ భార్య బిడ్డలు లేకపోతే భర్త బిడ్డలు ఒకరు ఉన్నారేమో,
మరి వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు అక్కడ ఉండి ఆ దీనస్థితిలో ఉంటే యేసయ్య దగ్గరకు వచ్చారు. దూరంగా నిల్చుండి, యేసు ప్రభా మమ్మల్ని కరుణించయ్యా అనే ఒక మాట అన్నవారు. కనుకని ఇక్కడ యేసుక్రీస్తు వాళ్ళు చూస్తే వాళ్ళ యొక్క యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చూద్దాం. అద్భుతమైన కరుణ గలవాడు కనుక ఆయన అవగాహన పర్సెప్షన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాళ్ళు వాళ్ళ బాహ్య స్థితి కంటే వాళ్ళని ఎక్కువగా చూశాడు ఆయన. ఈ బయటకు కనిపించే దేహం కాదు, వాళ్ళ అంతరంగాన్ని, హృదయాన్ని చూశాడు ఆయన. ఆ హృదయంలో ఎంత వేదన, ఎంత బాధ, ఎంతగా వాళ్ళు సమాజంలోకి రావాలా, తన కుటుంబంలో అందరితో కలిసి ఉండాలనేటువంటి ఆ తలంపు వాళ్ళకుంది. ఎందుకంటే ఆ కుష్టి వ్యాధి సమాజంలో రావటానికి ఆటంకంగా ఉంది వాళ్ళకి. కనుకనే వాళ్ళు దూరంగా ఉన్నారు, బాధపడుతున్నారు. తనకు అంతేకాదు, రోజు రోజుకి దేహం అంతా క్షీణించిపోతుంది, అలాగే నడిపోవాలి. కానీ ధైర్యంగా వచ్చారు. ఆయన ముందు నిలిచినట్టుగా మనం చూస్తే ఆయన వారి హృదయాల్లో లోతైన అవసరతను గుర్తించాడు యేసయ్య. ఏంటి వాళ్ళ అవసరత? మేము శుద్ధులం కావాలా. ఎవరి వల్ల కాంది, యేసయ్య వల్లనే శుద్ధులవుతాం. ఎందుకు అవుతాం? ఆయన అంత శక్తి ఉంది. అందుకే యేసు ప్రభువా అంటే అని ప్రభు సైన్యాధిపతి, ఆయన రక్షకుడు మరియు సైన్యాధిపతి. మరి ఆ పేర్లతో చాలామంది ఆ భర్తలో కానీ ఎవరైనా ఏం పిలుస్తుంటారంటే వాళ్ళు దావీదు కుమారుడా. ఎట్లా అంటారు వాళ్ళు? ఈ నిజంగా దావీదు కుమారుడని ఎలా వాళ్ళకి వచ్చింది? ఇవన్నీ మనం చూస్తే ప్రతి ఒక్కరి జ్ఞానం ఉంది. ప్రతి ఒక్కరు యేసు ధర్మశాస్త్రంలో కానీ ఎక్కడ చూసినా కానీ యేసుక్రీస్తు ప్రభు గురించి అందరు తెలుసుకున్న వాళ్ళు చెప్పుకుంటా ఉంటే వాళ్ళు కూడా విశ్వాసములో ఒక అడుగు ముందుకేశారు. ఆయన అడిగారు. ఆయన వాళ్ళని వెంటనే వారి హృదయాలు వచ్చిన తెలుసుకున్నాడు. వారి శరీరాలను స్వస్థపరిచే కంటే ఇంక వాళ్ళకి ఏం అక్కర్లే. వాళ్ళకి కావాల్సింది వారి శరీరము స్వస్థపడాలా అని యేసయ్య వారి గురించి చూచాడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనం చాలామంది డబ్బులు ఉండొచ్చు, మంచి ఆరోగ్యం ఉండొచ్చు, లేదా వస్తువులు అన్నీ అనుకుంటేనే అవసరం అనుకుంటాం. మనం అనుకుంటాం నీకేం కావాలని యేసయ్య అడిగాడు అనుకో, నాకేం యేసయ్యా, నాకు కావాల్సినవన్నీ నాకు ఇయ్యయ్యా ఇంట్లోకి అని అన్నీ చెప్తాం, లిస్ట్ చెప్తాం మనం. వాళ్ళకి కావాల్సింది ఏంటి? స్వస్థత. ఆ స్వస్థత కావాలని వస్తే ఆయన వాళ్ళ శరీరం కంటే వాళ్ళ హృదయ లోతుల్లో ఉన్నటువంటి ఆలోచన గమనించాడు ఆయన. ఎందుకంటే మేము కూడా సమాజంలో ఉండాలా, దేవుని ఆరాధించాలా, నా కుటుంబంతో దేవుని స్తుతించాలా అనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. కనుకనే చాలామంది ఈ రకంగా ఆలోచించి రక్షణ కోల్పోతున్నారు. అయ్యా మాకు రక్షణ వద్దయ్యా, నాకు అన్ని వస్తువులు మా ఇంట్లో ఉంటే చాలు అనుకుంటాం, కానీ రక్షణ పొందట్ల. కనుకనే అటువంటి వారికి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనంలో ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. అంటే దేవుని దృష్టికి ప్రతి ఒక్కటి కనపడింది ఏమి ఉండదు. ఆయన సృష్టికర్త, మన సృష్టం ఇదంతా. కనుక సృష్టికర్తకు సృష్టిలో ఏముంది అన్నీ తెలుసు ఆయనకి. కనుక అన్నీ కనిపిస్తాయి ఆయనకి. ఇప్పుడు వానికి కూడా ఆ 10 మందిలో వాళ్ళ హృదయాలోచన గమనించాడు, వాళ్ళ అవసరతను గుర్తించాడు. ఆ మాట అన్నట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే యేసయ్య ప్లాన్ ఏంటంటే దేవుని మార్గంలోకి అందరు రావాలని అంటాడు కదా. నా దగ్గర రండి అంటాడు అంతే. ఆయన మీకు ఏ అవసరం ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ అనారోగ్యం ఉందంటే మనం ఎవరికి ప్రార్థన చేయాలా? యేసుకే ప్రార్థన చేయాలి. యేసయ్యా నన్ను క్షమించి, ముందు మనం క్షమాపణ అడగాల. నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించయ్యా, నాకున్నది తెలుసు ప్రభువా, నీ చిత్తములో అయితే నన్ను స్వస్థపరచయ్యా అనే ఒక చిన్న ప్రార్థన చాలు మనం, అంతే. కనుక మనం ఏమి లేదు, తప్పు లేదు అనుకొని మనం క్షమాపణ అడగాల. ఎప్పుడు ఏం మనం మాట్లాడతామో, ఎలా ఉన్నామో మనకు తెలుసు, మన అంతరంగానే తెలుసు. కనుక క్షమాపణ అడిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తే యేసయ్య స్వస్థపరిచాడు. ఆయన ప్రణాళిక ఏంటంటే ఒక మార్గం ఉంది, దేవుని మార్గం. ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభు మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. మనం తండ్రి అయినా దేవుని దగ్గరికి పోవాలి అంటే
యేసయ్య మనకు మార్గం. ఆ మార్గం ద్వారా మనం ప్రయాణించాలని ప్రభు కొట్టిన పిల్లరా. కనుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. ఎవరు దేవుని కుమారుడు యేసయ్యని అంగీకరిస్తారో వారు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడు అంటే మరణించిన వాడితో సమానం. కనుక వీళ్ళు ఎవరిని అంగీకరించారు? 10 మంది కుష్ఠరోగులు దేవుని కుమారుడైన యేసయ్యను అంగీకరించారు కనుక జీవము గల వారైపోయారు. స్వస్థత కలిగింది. మరణించాల్సిన వాళ్ళు స్వస్థత కలిగి వాళ్ళు బాగా ఉన్నారంటే వాళ్ళు యేసయ్యను వాళ్ళు తెలుసుకున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి, ఆయన శక్తి ఏంటంటే వారు ప్రభు ఏదైతే ఆజ్ఞించాడో వెంటనే పాటించారు. వాళ్ళు మీరు వెళ్ళండి అన్నాడు, అంతే. మీరు వెళ్ళి యాచ కనపరుచుకుని అంటే, ఎందుకు ప్రభా ఏమైంది అని అన్నారా? ఏంటయ్యా ఎందుకు పోవాలా అని అన్నారా? ఏమనలా, వెంటనే వెళ్ళిపోయారు. అది స్పందన. మన రెస్పాన్స్ ఏంటంటే యేసయ్య ఒక మాట చెప్పాడు అనుకో, ఆ మాటకు మనం లోపడాల. విధేయత. ఆ విధేయత వీళ్ళు చూపించారు కనుక స్వస్థపరచబడ్డారు. ఆ వ్యాధి యొక్క ప్రతి సంకేతము వారి శరీరాల నుండి అదృశ్యమైపోయింది. అంతే. ఏం అదృశ్యమైంది? ఆ పొడలు లేవు, శరీరం అంతా మాంసం కుళ్ళిపోతా మొత్తం పోతుంది, లేవు, అంతా అయిపోయి స్వస్థపడ్డారు వాళ్ళు. ఎంత గొప్ప ధన్యత వాళ్ళకి. మన జీవితాల్లో మనం కూడా అలాగే పొందుకోవాలా. కనుకనే పౌలు అంటాడు, ఆయన అపోస్తల గ్రంథము ఇటుగా చదవండి, 7వ అధ్యాయం 9వ అధ్యాయం వరకు ఆయన జీవితం మనం చూస్తాం. కనుక దాని గురించి తిమోతి పత్రికలో ఒక రాశాడు ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక మనం చూస్తే మొదటి అధ్యాయము 12-15 వచనాలు అంటాడు, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని. కనుక దేవుని కనికరం మనకి ఎప్పుడు వస్తుందంటే తెలియక చేసినప్పుడే. తెలిసి తప్పు చేస్తే అది కనికరపడ్డ దేవుడు. క్షమాపణ పొందాల. నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేసా ప్రభా, తెలిసి కూడా తప్పు చేశా, నన్ను క్షమించయ్యా అని మనం ప్రార్థన చేస్తే తప్ప క్షమాపణ దొరుకుతుంది. కనుకనే అంటాడు ఇక్కడ, తెలియక అవిశ్వాసం వలన చేస్తే కనుక కనికరించబడుతుంది. అంటే మనం చూస్తే యేసయ్యకి వాళ్ళు కలుసుకోవటం వల్ల ప్రతిదీ మారిపోద్ది. జీవితం ప్రతి ఒక్కటి మారిపోద్ది. అంతే. శరీరం మారిపోయింది, వాళ్ళ జీవితం మారిపోయింది. వాళ్ళు ఎలా అయ్యారు? వాళ్ళు ఒక క్రొత్త నూతన సృష్టిగా మార్చబడ్డారు. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో కొత్త ఏడు అంటే గుర్తొస్తుంది మనకి. ఏమన్నాడు అక్కడ? ఎవడైనాను క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవై. ఏంటి కొత్తవైంది? వాళ్ళ దేహం కొత్త అయింది, వాళ్ళ జీవితం కొత్తదైపోయింది. ఎంత మార్పు వచ్చింది! ఎంత భయంకరమైన స్థితిలో అపవిత్రులుగా ఊరి వెలుపల, పాలెనికి వెలుపల ఉండేవాళ్ళు సమాజానికి దూరంగా విషాదకరమైన సమాజంలో ఉన్న సభ్యులుగా ఉన్నారు. సమాజంలోకి వచ్చారు. నూతన దేహం, నూతన జీవితం వారి జీవితాల్లో యేసుక్రీస్తు కలుగజేశాడు. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే, మొట్టమొదటి చూద్దాం. మీ అపరాధము చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా, ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో కూడా మనం బ్రతికించాడంటే మనం ఎలాంటి వాళ్ళం? మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నాం. వీరు కుష్టి వ్యాధితోటి, అపవిత్రతతోటి చచ్చిన వారి వలె ఉన్నారు వాళ్ళు. ఆ చచ్చిన వారి వలె ఉన్నవాళ్ళు విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య తన అపురూపమైన కరుణ చూపి వాళ్ళని స్వస్థపరిచాడు. ఒక్క మాట అంతే, మీరు వెళ్ళి మీ దేహమును యాజకుడకు కనపరుచుకోండి. వాడు వెళుతూ ఉంటే శుద్ధులయ్యేది. ఎంత సంతోషం, ఆనందం. కనుకనే మనం కూడా మన జీవితాల్లో దేవుడు అంటే గొప్ప కార్యాలు చేస్తాడు. మూడవదిగా చూస్తే, చివరిగా ముగిచ్చేస్తాను, కృతజ్ఞతాపూర్వక సంభాషణ. ఏంటి కృతజ్ఞతాపూర్వక సంభాషణ అంటే? అంటాడు,
ఏ థ్యాంక్ఫుల్ కాన్వర్జేషన్. స్వస్థపడ్డారు. స్వస్థపడ్డ వాళ్ళు ఏం చేయాలా? వచ్చి కృతజ్ఞత చెప్పాలి దేవునికి, యేసయ్యకి చెప్పాలా. చెప్పటానికే ఇదనమాట. లూకా సువార్త 17వ అధ్యాయంలో 15 నుంచి మనం చూస్తే కనపడుతుంది. వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. సమరయులు. మిగతా 9 మంది యూదులు. యూదులు తిరిగి వద్దామని లేదు వాళ్ళకి. వాళ్ళదంతా వెళ్ళిపోవటం అంతే. వెనక్కి తిరిగి రావటం, కృతం చెల్లించటం అవి జ్ఞాపకం రావు. వీణ సమరయుడు అది జరుగుతూనే ఉంది, వచ్చేసాడు. ఆ జరుగుతుంది వచ్చాడంటే అతను, ఎందుకంటే అతనిలో సంతోషం, ఈజ్ రిజాయిసింగ్ అంట. ఏందా సంతోషం అంటే అతను ప్రభువుని స్తుతిస్తూనే ఉన్నాడు. వెళుతున్నాడు, స్తుతిస్తున్నాడు, శుద్ధుడయ్యాడు, మళ్ళీ వెనక్కి స్తుతిస్తా వచ్చాడంటే. వచ్చి దేవుని మహింపరిచి ఆయనకు సాష్టంగా పడ్డాడు. కనుకనే మనం చూస్తే ఆశ్చర్యపోనట్లు ఏంటంటే, మనము ప్రభు మన కోసం చేసిందంతా మనకి ఎప్పుడైనా గుర్తొస్తే, ప్రభువా నువ్వు చేసిన దాన్ని మర్చిపోయానయ్యా, మా కుటుంబంలో నా జీవితంలో ఈ మేలు చేసావు కానీ నేను మర్చిపోయాను, నన్ను క్షమించయ్యా అని కృతజ్ఞత చెల్లించాల. ఆ 9 మంది కృతజ్ఞత చెల్లించాల. ఈ ఒక్క వ్యక్తి తిరిగి వచ్చి స్తుతించాడు, దేవుని కృతజ్ఞత చెల్లించాడు. కనుక ఎందుకంటే ఆయన మన స్తుతులకు అర్హుడు ఆయన. కనుకనే మనం దానిలో చాలా వెనుకబడి ఉన్నాం, కృతజ్ఞత చెల్లించలేని కూడా ఉన్నాం. అందుకని ఈరోజు మా అంశం ఏంటంటే కృపకు కృతజ్ఞతలు. కృప అంటే యేసయ్య. యేసయ్య కృతజ్ఞత చెల్లించాలి మనం. ఆయనగా మనం జీవిస్తున్నామంటే కేవలం ఆయన యొక్క కృపను బట్టి. అయ్యా మా ఇంట్లో ఆ పని జరిగిందంటే మనం ఏమంటాం? నీవు బాగా ఇల్లు కట్టుకున్నావు కదంటే దేవుని దయ వలన అంటాం. కృప అంటే దేవుని దయ, అనుగ్రహము, ఇవన్నీ వస్తాయి. కనుక నేను నీకు బాగా జరిగింది, పిల్లలు పాస్ అయ్యారంటే దేవుని దయ. మనం జీవిస్తున్నామంటే దేవుని దయ, అంత కృపే. కనుక ఆ కృపకు కృతజ్ఞత ఎప్పుడు చెల్లించాలి మనం. ఈ వ్యక్తి వచ్చాడు, ఆయన జీవితంలో యేసయ్య క్రీస్తు ప్రభు చేసిన దాన్ని అతను చూచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు ఒక మాట మనం చూద్దాం. 13వ అధ్యాయము 5వ వచనంలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిపడి ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాడు. యేసయ్య చెప్పాడు, దేవుడు చెప్పాడు. మేము ఎప్పుడు విడిచిపెట్టను, ఎడబాయను. ఎప్పుడు మీరు నా దగ్గరికి ఎంతగా వస్తారో అంతగా మిమ్మల్ని నేను పట్టుకునే ఉంటా, దీవిస్తా ఉంటా, ఆశీర్వదిస్తా అనే మాట అక్కడ అన్నాడు. ఎందుకంటే ఒకవేళ ధనాపేక్ష లేకుండా మనం తృప్తి కలిగి ఉండాలి. ధనాపేక్ష దేనికి? కీడుకు మూలం. సమస్త కీడుకు మూలం ధనాపేక్ష. ఆ ధనం మీద, ఆ దురాశ మీద మనం ఏం చేస్తామంటే తప్పు మీద తప్పులు చేస్తూ ఉంటాం. ఆ ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. మనకు మంచి ఆహారం ఇచ్చాడు దేవుడు, వస్త్రములు ఇచ్చాడు, ఒక గృహం ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి కదా. ఇంకా మనకెందుకు? ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయన దగ్గరకు వస్తే మన జీవితాల్లో ఏం చేయాలో అంత గొప్ప కార్యాలు ఆయన చేస్తారని తెలుసు. అడగకూడదు. అందుకంటాడు, మీరు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా దయచేస్తా అంటాడు. మనం అడగనక్క నాకు అది కావాలి ప్రభు అని కాదు, ఆయన చిత్తంలో ఉంటే మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే మనం మన జీవితాల్లో ఉంటాయో ఆ కృతజ్ఞత మనం చెల్లించడానికి చాలా ఉన్నాయి. కనుక ఈరోజు మన సారాంశం ఏంటంటే, లాస్ట్ కంక్లూజన్లో ఈ వ్యక్తి సమరయుడు స్వస్థపరచబడ్డాడు, తిరిగి వచ్చాడు. దేవునికి ఏం చేస్తాడు? యేసయ్యకి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు అని ప్రభుని స్తుతించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆ 90 ఎక్కడా అన్నాడు యేసయ్య. నువ్వు ఒక్కడే వచ్చావు కదా, ఆ 9 మంది ఏరి అన్నాడు. ఆ 9 మంది ఎందుకు రాలేదు అని మనం అనుకుంటే దానికి కూడా ఒకటి ఉంది. ఆ 9 మంది ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు కదా. ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు, అది తెలుసు వాళ్ళకి ధర్మశాస్త్రం. యేసయ్యని మర్చిపోతారు కానీ ధర్మశాస్త్రం పాటించారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి.
వెళ్ళారు వాళ్ళు. ఇది మర్చిపోయారు, ఇక్కడ ఏసై దగ్గర రావటం మర్చిపోయారు. ఈ వ్యక్తి ధర్మశాస్త్రం సంబంధం లేదు, నాకు ఏసై ఉంటే చాలు, ఈ ధర్మశాస్త్రం అన్నీ నాకు అక్కర్లా, నాకు ఏదైతే మాట ఇచ్చాడో మీరు వెళ్ళి శుద్ధుడు నువ్వు వెళ్తా అంటే యాజకుడు కనపరుచుకున్నాడు, యాజకుడి దగ్గర కూడా పోనక్కర్లా, నేను మళ్ళీ నా ఏసై దగ్గరికి వచ్చి నేను కృతజ్ఞతకు ఆ కృపకు కృతజ్ఞత చెల్లించాలా అనుకున్నాడు. కనుకనే మనం చూస్తే క్రీస్తు కరుణ, ప్రేమ, ఆయన శక్తి 10 మంది అనుభవించారు. 10 మందిలో ఒక వ్యక్తి ఏం చేశాడు? కృతజ్ఞత చెల్లించాడు, దేవుని మహింపరిచాడు, స్తుతించాడు, ఆయన ఎదుట సాగిలపడ్డాడు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో అన్నిటికంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క అద్భుతమైన కృపను ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన రక్షణ పొందాలా, క్షమాపణ పొందాలా. అవసరమైతే ఎప్పుడైనా నీకు థ్యాంక్స్ ప్రభువా, ఇంగ్లీష్ వస్తే థ్యాంక్స్, లేదంటే ధన్యవాదాలు, లేదా కృతజ్ఞత ప్రభువా నీకైనా చాలు. మనం ఉదయం లేవగానే ఫస్ట్ ప్రార్థన చేసుకుంటాం, రాత్రి అంతా మమ్మల్ని కాపాడేవయ్యా, నీకే ప్రభువా వందనాలయ్యా, కృతజ్ఞత అంట. ఆ ప్రార్థన అంతే. ఆహారం తినేటప్పుడు మంచి ఆహారం ఇచ్చేవయ్యా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, అంటే అన్నీ వేసుకున్నాక మధ్యాహ్నం భోజనం, రాత్రి, మరి అన్నీ ఇస్తున్నప్పుడు మనము ఒక్కసారన్నా కృతజ్ఞత చెల్లించకపోతే ఆ కృపకు మనం అర్హులం కాకుండా పోతాం. ఆ అర్హత కోల్పోకుండా ఒక సమరయుడు ఒక ఏదైతేగా వచ్చాడో ఆ రీతిగా ఆయన కృపకు ఎప్పుడు కృతజ్ఞత చెల్లించే వారిగా మనం జీవించాలనే ప్రభు ఉదయకాలంలో అందరినీ హెచ్చరిస్తూ ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాపాడేవయ్యా, ఎందుకంటే మీ కృపకు మేము దూరంగా ఉండక మీ కృపకు నాయన సమీపంగా ఉండి మీరు పిలిచినప్పుడు నాయన విధేయతతో, నాయన వినయముతో ప్రభువా నాయన లోబడే మనసు నాకు కలుగు చేసి తండ్రి, నాయన నా పాపము, నా తప్పు ఏదున్నా మీతో క్షమాపణ పొంది నాయన మీ ప్రేమకు మీ కృపకు అర్హత కలిగిన ఆయన జీవించడానికి, మీ ద్వారా నేను ఎన్నో ఆత్మీయ మేళ్ళు నేను నా కుటుంబం పొందుకోవటానికి, రక్షింపబడటానికి మాకు సహాయం చేయండి అయ్యా. నిన్నే ఆశ్రయిస్తున్నామని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాలము నాయన సమరయుడి జీవితం ద్వారా నాయన మాకు బోధించారు తండ్రి. అతను ప్రభువా తిరిగి వచ్చి శుద్ధుడైన తర్వాత తిరిగి వచ్చి నాయన నువ్వు దేవుని మహిమపరిచి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రభువా యేసయ్య సాగిలపడి ప్రభువా అంతగా కృతజ్ఞత చెల్లించాడు. అటువంటి జీవితాలను మాకు కూడా కలుగు చేయండి నాయన. మీరు చేసిన మేళ్ళు ఉదయకాలం మొదలుకొని రాత్రి పండుకొని తిరిగి లేచేంత వరకు నాయన మమ్మల్ని ఇంతగా కాపాడుతూ ఉంటే ఒక్కనాడైనా మేము కృతజ్ఞత చెల్లించకపోతే నాయన మా జీవితంలో మిమ్మల్ని స్తుతించడం అనర్హతం అనేది మేము తెలుసుకొని నాయన ఎల్లప్పుడూ నాయన మీ సన్నిధిలో మేము తండ్రి మీకు దగ్గరగా సమీపించి విశ్వాసముతో నాయన మీ యొక్క మేళ్ళు మేము పొందుకొని ఎల్లప్పుడూ మీ కృపకు కృతజ్ఞత చెల్లించే భాగ్యము మా అందరి కలుగు చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.